హైదరాబాద్లో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. దాదాపు 10 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు 11వ రోజైన ఈరోజు ఇక సెలవు అంటూ కూడా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. సాధారణంగా 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు గణేష్ నవరాత్రులు ఈ చంద్రగ్రహణం కారణంగా కూడా 9 రోజులు పూజలు అందుకొని 10వ రోజే దాదాపు 2,07,000 విగ్రహాలు కూడా గణేష్ ఉత్సవమూర్తులు కూడా శోభాయాత్రగా నిమజ్జన కార్యక్రమం పూర్తయిందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఇక ఈ రోజు 10 రోజులు పూజలు అందుకుని 11వ రోజైన ఈరోజు మాత్రం భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర కొనసాగుతుంది. దాదాపు 50,000 విగ్రహాల నిమజ్జనం కూడా ఈరోజు ఉంటుందని పోలీసు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. 10 లక్షల మంది కూడా భక్తులు అక్కడ చేరుకొని శోభాయాత్రను వీక్షిస్తారంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఇక అంతకుముందు మహాగణపతికి కలశ పూజ నిర్వహించారు. సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్కు మహాగణపతి వెళ్లబోతున్నారు. అక్కడే గంగమ్మ ఒడికి చేరుకుంటారు. క్రేన్ నెంబర్ 4 కూడా ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ మార్గ్లో. అక్కడ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కొనసాగబోతోంది. ఖైరతాబాద్ మహాగణపతి సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్కు వెళ్లబోతున్నారు. వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మరి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ఏంటి అప్డేట్ ఏంటి? ఆ ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి? అధికారులు ఏమంటున్నారు? చందు, హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. కొద్దిసేపు క్రితమే ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా హైదరాబాద్ గణేష్ నిమజ్జనాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని భక్తులంతా లక్షలాదిగా పాల్గొన్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఒకసారి విజువల్లో చూడొచ్చు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది. భక్తుల కోలాహలం కావచ్చు, ఈ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేశాను. హైదరాబాదు గణేష్ నిమజ్జనం అంటేనే ఒక పెద్ద ఎత్తున ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి చూసేటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి సెక్రటరేట్ మీదుగా ఖైరతాబాద్ గణనాథులు కావచ్చు, భారీ విగ్రహాలు, మీడియం చిన్న సైజు విగ్రహాలు ఎన్టీఆర్ మార్గు వైపు నుంచి అధికారులు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా భక్తుల రద్దీ, విగ్రహాల రద్దీ, నిమజ్జన సందడి కొనసాగింది. కానీ కొద్దిసేపు క్రితమే మళ్ళీ కొంత రద్దీ తగ్గినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి ట్యాంక్ బండ్ మీదుగా గణనాథులు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బాయ్ బాయ్ గణేష నామస్మరణలతో డీజే స్టెప్ల నడుమ ఈ శోభాయాత్రలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద యథావిధిగా రాకపోకలు ప్రజెంట్ అయితే కొనసాగుతాయి. గతంలో ఎప్పుడు వినాయక నిమజ్జనం ఉన్నప్పుడు కూడా ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి రాకపోకలను పోలీసు అధికారులు నిలిపేసే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి రాకపోకలకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచే ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. మొత్తానికి భారీగా ఈ గణనాథులు తరలి వస్తున్నారు. సెక్రటరేట్, లుంబిని పార్క్ పరిసరాల్లో శోభాయాత్రల సందడి అయితే కొనసాగుతుంది. శోభాయాత్రల సంగతి కొనసాగినటువంటి నేపథ్యంలో ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కాసేపంట మధ్యాహ్నం ఖైరతాబాద్ కావచ్చు, బాలాపూర్ వినాయకుడు వచ్చిన తర్వాత ఎక్కువగా భక్తుల రద్దీ కనబడే అవకాశం అయితే కనబడుతుంది. ఇటు సరూర్నగర్, ఐడియల్, సఫిల్గూడ, సున్నం చెరువుతో పాటు 20 ప్రాంతాల్లో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాటు చేశారు. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లను సిద్ధం చేశారు. హుసేన్ సాగర్ చుట్టూ 30 వరకు క్రేన్లను అధికారులు ఏర్పాటు చేసి ఈరోజు ఎంత తొందర అయితే అంత తొందర నిమజ్జన కార్యక్రమాన్ని చేసేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 303 కిలోమీటర్ల మేర శోభాయాత్రలు జరగనున్నాయి. నిమజ్జనానికి 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలంలో నిమజ్జనాలు జరగనున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందుబాటులో ఉన్నటువంటి 150
గణేష్ యాక్షన్ టీంలు ఉన్నాయి. హుసేన్ సాగర్లో 9 బోట్లు 200 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. హుసేన్ సాగర్లో నిమజ్జనాలు అయితే నిన్నటి నుంచి కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ గణనాథులు హుసేన్ సాగర్ దగ్గర చేరుకున్నదా పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హైదరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శోభాయాత్ర వాహనాలతో నక్లెస్ రోడ్డు మొత్తం కూడా కిక్కిరిసిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. వినాయక నిమజ్జనానికి వాహనాలు బారులు తీరాయి. శోభాయాత్ర సందర్భంగా జంట నగరాల్లో పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్, ప్యాట్నీ, రాణిగంజ్, ట్యాగ్బండు, టోలీచెకి, మెహదీపట్నం, ఖైరతాబాద్, ఆసిఫ్ నగర్, ఎంజే మార్కెట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. హైదరాబాద్ గణేష్ నిమజ్జనం అంటేనే చాలా ప్రతిష్టాత్మకంగా చాలా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు హైదరాబాద్లో ట్రాఫిక్ పరిమితులు ఉంటాయి. బాలాపూర్ నుంచి చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండు, నక్సల్ రోడ్డు ప్రధాన శోభాయాత్ర ఉంటుంది. సికింద్రాబాదు, ప్యాట్నీ, పారడైజు, రాణిగంజు, కర్బలా మైదాన్, ట్యాంక్ బండు మార్గం ఉంటుంది. దిల్సుఖ్ నగర్, అంబర్పేట, నారాయణగూడ, ఉప్పల్ నుంచి ప్రొసెషన్ లిబర్టీ వద్ద కలుస్తాయి. ఇటు టోలీచెకి, మెహదీపట్నం నుంచి వచ్చేటువంటి విగ్రహాలను ఖైరతాబాద్ మీదుగా నక్లెస్ రోడ్డు చేరుతాయి. ఇటు ఆఫీస్ నగర్ నుంచి వచ్చినటువంటి విగ్రహాలు ఎంజే మార్కెట్లో కలిసేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధాన రూట్లపై ఇతర వాహనాలకు అనుమతి లేదు. ఇటు సౌత్ ఈస్ట్ జోన్ డైవర్షన్ పాయింట్లను అధికారులు ఏర్పాటు చేశారు. కేశవగిరి, చంద్రాయనగుట్ట, ముషరాబాగ్, చెంచల్గూడ, ఇటు సౌత్ జోన్ నుంచి అలియాబాద్, మదీనా, నాయపూల్, ఎంజే మార్కెట్, దుర్షిఫా, ఈస్ట్ జోన్ నుంచి శివాజీ బ్రిడ్జ్, పుత్లీబౌలి, హిమాయత్ నగర్ ఇట్లా అధికారులు అన్ని ఏర్పాటు చేసి నిమజ్జనం అనంతరం లారీలు నగరంలోకి రాకుండా మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి రేపు 11 గంటలకు నగరంలోకి లారీలను ప్రవేశం లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్టీసీ బస్సులు పిక్ చేసుకున్నటువంటి సమయంలో మెహదీపట్నం, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, నారాయణగూడ మాత్రమే అనుమతి ఉంటుంది. అంతర్రాష్ట్ర జిల్లాల నుంచి వచ్చేటువంటి బస్సులు చాదర్ఘట్ వైపు మాత్రమే దారించి మళ్లించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు విమానాశ్రయం వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్, ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే వెళ్లేగా అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈసారి హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకునికి సంబంధించి ఖైరతాబాద్ నుంచి నిమజ్జనం పాయింట్ వరకు రావాలంటే టెలిఫోన్ భవన్ మీదుగా సెక్రటరియట్ ఎన్టీఆర్ మార్గు మీదుగా 2.5 కిలోమీటర్ల శోభాయాత్ర నిర్వహిస్తారు. గణేశుడి చుట్టూ ఉన్నటువంటి ఇతర దేవి విగ్రహాలను తరలించడానికి హైదరాబాద్ చెందినటువంటి మరొక ట్రక్కును ఉపయోగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఖైరతాబాద్ గణేశుడు వచ్చేటువంటి నిమజ్జనంకు ట్రయల్ని విజయవాడ నుంచి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖైరతాబాద్ గణేశుడు అంటేనే 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ ఉంటుంది. ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవాలి, ఖైరతాబాద్ గణేశుని చూడాలన్నటువంటి పెద్ద ఎత్తున భక్తులు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఏడాది విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చి నవరాత్రులు పూజలు అందుకున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో భక్తులను ఆకర్షించారు. వినాయక చవితి ప్రారంభం నుంచి గురువారం అర్ధరాత్రి వరకు కూడా గణేష్ దర్శనానికి అనుమతిచ్చారు. ఆ తర్వాత లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా క్రెయిన్ కూడా చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం 50 టన్నుల బరువున్న ఖైరతాబాద్ వినాయకుడిని విగ్రహం నిమజ్జనం చేసేందుకు క్రెయిన్ ఒక 100 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ఉంటుంది. ఇది ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని అవలీలగా ఎత్తి నీటిలో నిమజ్జనం చేసేటువంటి అవకాశం అయితే ఇక్కడ ఉంది. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో గణేష్ నిమజ్జనానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. 4,000 మంది సిబ్బందిని 3 షిఫ్ట్లలో నియమించి 14,486 మంది శానిటేషన్ వర్కర్లు కావచ్చు, ఇటు శుభ్రత కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఫోకస్ లైట్లు, మొబైల్ టాయిలెట్లు, భక్తులకు సౌకర్యం కోసం అన్ని ఏర్పాటు చేసి 13 కంట్రోల్ రూమ్ను పోలీసుల సహకారంతో నడుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి 403 క్రెయిన్లు, 134 స్థిర క్రెయిన్లతో ఈ గణేష్ నిమజ్జనాన్ని సజావుగా కొనసాగించేటువంటి పరిస్థితి కనబడుతుంది. 30,000 సంబంధించినటువంటి మంది పోలీసులు, 733 CCTV కెమెరాలతో 160 గణేష్ యాక్షన్ టీంతో కూడా ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కార్యక్రమం చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కొంత భక్తుల సందడి కొనసాగింది. ఇప్పుడు కొద్ది ఇప్పుడే తగ్గినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాసేపు తర్వాత ఇక్కడికి ఖైరతాబాద్ గణనాథుడు చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున భక్తులు చేరేటువంటి అవకాశం కనబడుతుంది. ఖైరతాబాద్ గణనాథుడు టెలిఫోన్ భవన్ దగ్గరికి చేరుకున్న తర్వాత ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర భక్తుల సందడి కావచ్చు, భక్తుల కోలాహలం కలిగేటువంటి అవకాశం అయితే